హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో కలెక్టివ్ పీపుల్ కోసం రీడింగ్ చేస్తాను కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీది కాదు అనుకొని స్కిప్ చేసేయచ్చు. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఎవరు మీకు ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ని తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. నాకు రీడింగ్ మీకు యాక్యురేట్గా వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్గా ప్రైవేట్ రీడింగ్స్ తీసుకోవాలి, సో మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ మీకు మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయినట్టుగా అనిపించినా కూడా మీకు అది రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో పర్సనల్గా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, సో వాళ్ళు కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, సో ఇట్లా మ్యారేజ్ గురించి కానీ, మీ జాబ్ గురించి కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కెరియర్ గైడెన్స్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్ ఏ టాపిక్ మీద రీడింగ్ కావాలి అన్నా సరే వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్కి మెసేజ్ చేయవచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. Ten of Pentacles. సో నేను నీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నారు. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీకి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను, నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఈ పర్సన్ కనుక ఇంట్రడ్యూస్ చేసి ఉంటే కనుక ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నేను నీతో లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ ఎంతో నువ్వు కూడా అంతే, అన్ని విషయాల్లోనూ నువ్వు నాకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను. సో మీతో లాంగ్ టర్మ్ అయితే ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. అదే మీకు ఈరోజు మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకోవడం కానీ, మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకోవడం కానీ, నేను ఉంటాను, ఎప్పటికీ నేను నీతో ఉంటాను అదే చెప్పాలి అనుకుంటున్నారు. ఎవరికో నేను నీ కోసం ఎంత దూరమైనా వస్తాను, నా ఫ్యామిలీ ఎంతో నువ్వు కూడా అంతే అని చెప్పాలనుకుంటున్నారు. త్రీ ఆఫ్ వాండ్స్. కానీ ఈ పర్సన్ నాకు తెలిసి ఎందుకో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి.
సో మేబీ మీరు ఈ పర్సన్ మాట్లాడుకోకపోయి ఉండొచ్చు. సో కొన్ని రీజన్స్ మీ ఇద్దరి మధ్య ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీతో పాటు ఉండాలి, నేను ఇప్పుడు కోసం కాదు, ఫ్యూచర్లో కూడా నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నా. అది ఈరోజు మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. నేను చాలా ఆలోచించి నీ విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను. నాకు నువ్వైతేనే కరెక్ట్, నువ్వైతేనే ప్రాపర్గా గైడ్ చేస్తావు, నువ్వైతేనే నా లైఫ్ పార్ట్నరు, నువ్వైతేనే నేను హ్యాపీగా ఉండగలను. అది ఆ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మేబీ ఈ పర్సన్ మీరు అట్ ప్రజెంట్ మాట్లాడుకోకపోయినా కూడా ఈ పర్సన్ ఫ్యూచర్లో అయినా సరే మీతో మాట్లాడాలి, మీతో పెళ్లి చేసుకోవాలి, మీతో మంచిగా అండర్స్టాండింగ్ ఉండాలి, మంచి బాండింగ్ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో మేబీ పాస్ట్లో కొన్ని వర్క్ రిలేటెడ్గా ఉండి మీకు టైం ఇవ్వలేదేమో, కానీ ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం ఫోకస్డ్గా ఉంటున్నారు, అదే చెప్పాలి అనుకుంటున్నారు. మీ విషయంలో తను ఫోకస్డ్గా ఉన్నారు, తను సీరియస్గా ఉన్నారు, తను స్ట్రాంగ్గా ఉన్నారు, అది చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ మెయిన్లీ మిమ్మల్ని కలవాలి అని కూడా అనుకుంటున్నారు. సో డెవిల్ ఎనర్జీ. ఇక్కడ ఇంకొకటండి, ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఓకే, మేబీ ఫ్యామిలీ డెసిషన్ కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్ కానీ, ఇక్కడ మీ ఫ్యామిలీ డెసిషన్ కానీ, సో ఇద్దరి ఫ్యామిలీస్ డెసిషన్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ డెవిల్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీ పర్సన్ మీతో మాట్లాడకుండా కానీ, మిమ్మల్ని చూడకుండా కానీ ఉండలేకపోతున్నారు. ఆ అటాచ్మెంట్ కానీ ఇవి చాలా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీతో మాట్లాడకపోతే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు. మేబీ మీరు వచ్చి ఈ పర్సన్ని అప్రోచ్ అవుతారేమో, కాంటాక్ట్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు ఫార్వర్డ్ స్టెప్ వేస్తారేమో. మేబీ మీ ఫ్యామిలీ ఒప్పుకోదు అని చెప్పి మీరు బ్యాక్ అయిపోయి ఉండొచ్చు. సో అటు సైడ్ నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే మీరే తనని కాంటాక్ట్ చేస్తారు అని తను వెయిటింగ్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు, మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి అయితే ఇక్కడ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. అటాచ్మెంట్ కానీ అట్రాక్షన్ కానీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. సో అలవాటు అయిపోయిందనమాట మీతో మాట్లాడడం కానీ, మీతో టైం స్పెండ్ చేయడం కానీ, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం కానీ, అది వాళ్ళకి అలవాటుగా అయిపోయింది. అది లేకపోయేసరికి వీళ్ళకి ఏంటంటే వెయిట్ చేస్తున్నారు, మీరు రావట్లేదు, మాట్లాడట్లేదు. సో కాబట్టి వాళ్ళకి కోపం వస్తుంది మీరంటే. సో వెయిట్ చేసి ఎంత టైం వెయిట్ చేయాలి మీకోసం, అందుకే కోపం కూడా వస్తుంది. సో నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళతో మాట్లాడకుండా కానీ, వాళ్ళని చూడకుండా కానీ నేను ఉండలేకపోతున్నాను. సో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అది చెప్పాలనుకుంటున్నారు.
మీతో అటాచ్ అయిపోయాను, మీతో మాట్లాడకుండా కానీ మిమ్మల్ని చూడకుండా కానీ ఉండలేను అని చెప్పాలనుకుంటున్నారు. సెవెన్ ఆఫ్ కప్స్. సో ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ నుంచి ఈ పర్సన్ కోపంలోకి వచ్చారో, సో మీరు తనతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అనే డౌట్స్ కూడా వాళ్ళకు వస్తుంది. బికాస్ మీరు చాలా మంచివాళ్ళు, సొసైటీ అంత మంచిది కాదు, చుట్టుపక్కల ఉన్న జనాలు మంచివాళ్ళు కాదు. కాబట్టి వేరే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని తనకి కాకుండా అట్రాక్ట్ చేస్తారేమో, మేబీ సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ. సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ చుట్టూతా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతో మీరు మీ లవ్ షేర్ చేసుకుంటున్నారేమో, వాళ్ళతో ప్రేమగా ఉంటున్నారేమో. సో వీళ్ళతో వచ్చేసరికి మీరు కోపంగా మాట్లాడుతున్నారు, రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీరు చాలా మంచిగా మాట్లాడతారేమో, వాళ్ళ మాటలకి ఇట్టే మీరు ట్రాప్ అయిపోతారేమో, వాళ్ళ మాయలో పడిపోతారేమో, తనెక్కడ మిమ్మల్ని మిస్ అవుతారేమో, ఈ భయం మీ పర్సన్కి చాలా ఉంది. సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీ ముందు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. సో ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియదు. సో మీ దగ్గర మేబీ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. సో 10 ఆఫ్ కప్స్, వీళ్ళు మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. సో 10 చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 10. ఫ్యూచర్లో కూడా మీతో కలిసి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు, మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఫ్యూచర్ కావాలి, లైక్ ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు. సో కానీ మీ ఇద్దరి మధ్య ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే మాత్రం ఉందండి తప్పకుండా. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, మీతో ఫ్యూచర్ కావాలి అని కోరుకుంటున్నారు, ఫ్యామిలీ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్కి ఎందుకో కొన్ని డౌట్స్, కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి మీ మీద, కొన్ని ఇల్యూషన్స్ అయితే ఉన్నాయి, అపార్థాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. బట్ ఈ పర్సన్ ఎమోషనల్లీ మీతో బాగా కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ కనెక్షన్ వాళ్ళకి వదులుకోవడం కానీ ఇష్టం లేదు. సో వాళ్ళు ఎప్పటికీ మీతో అట్లాగే ఉండాలి, లైక్ పాస్ట్లో మీరు స్టార్టింగ్లో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలి, మీ ఇద్దరి మధ్య అలాగే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను నీ దగ్గరే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా నీతో ఉన్నప్పుడే, నీతో గడిపినప్పుడే, నీతో స్పెండ్ చేసినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు నాకు కోపం తెప్పించేలాగా మాట్లాడకు, కోపం వచ్చేలాగా బిహేవ్ చేయకు, రెక్లెస్గా బిహేవ్ చేయకు, నెగ్లెక్ట్ చేయకు నన్ను. నేను నీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నారు.
ఫోర్ ఆఫ్ వాండ్స్. సో ఈ పర్సన్ మీతో స్టేబుల్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీతో కమిటెడ్గా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నారు. స్టేబుల్గా లైక్ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలని కానీ, సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్, అక్కడ 10 ఆఫ్ కప్స్. సో ఇక్కడ రీకన్సిలేషన్ అవ్వాలి. సో మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. మీరుంటేనే తనకి హ్యాపీనెస్ అనుకుంటున్నారు. నువ్వు లేకుండా నేను హ్యాపీగా లేను. ఇక్కడ మీ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎవరైనా క్రియేట్ చేసుంటే ఈ పర్సన్ కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా అలవాటు అయి ఉండొచ్చు. నాకు మళ్ళీ నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఉంది. సో 5 ఆఫ్ సోర్డ్స్. ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరికి ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ జరిగి ఉంటే అవన్నీ జరిగింది కూడా తన వల్లే అనుకుంటున్నారు. తనే అసలు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ చేయకుండా నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోకుండా ఉంటే, అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా వినుంటే ఇప్పుడు ఇంత డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండేది కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ సో తనదే తప్పు. అనవసరంగా మీతో వాదించి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని తనే దూరం చేసుకున్నారు. తనే ఎట్లాగైనా గెలవాలి, డామినేటింగ్ టైప్లో బిహేవ్ చేసి తనే ఎట్లాగైనా కరెక్ట్, ఎదుటి వాళ్ళు రాంగ్ అని చెప్పేసి తనే ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని డామినేట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి తను గెలవాలి అనుకున్నారు. అది తను చేసింది రాంగ్ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ద సన్ కార్డ్. సో మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందామా, మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉందామా, జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉందామా, హ్యాపీగా ఉందామా. నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా. అది మీ పర్సన్ మీకు అడగాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. సో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా, నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నా, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా. ఎందుకంటే నా హ్యాపీనెస్సే నువ్వు, నా సంతోషమే నువ్వు. నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా, అది చెప్పాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఈ పర్సన్లో కోపం కూడా నాకు కనిపిస్తుంది. సో 3 ఫ్లక్చుయేషన్స్ అయితే మీ పర్సన్లో ఉంది. కాసేపు మీరు కావాలని ఉంది, కాసేపు వద్దు అని ఉంది. ఇప్పుడు ఇంత చేసి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనేది ఉంది. కాసేపు వెళ్తేనే నేను సంతోషంగా ఉంటానని ఉంది. అట్లా ఆల్ ఆఫ్ సడన్ 3 ఫ్లక్చుయేషన్స్ అనేది ఉన్నాయి ఈ పర్సన్లో. సో మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవడానికైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు, అదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో హై ప్రీస్టెస్. సో ఇప్పుడు ఈ పర్సన్కి మీకు మధ్య సైలెంట్ వార్ ఏదో నడుస్తుంది. కానీ దానికి ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి ఈ పర్సన్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. సో అదే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి.
యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు అనుకున్నది సాధించడానికి అతి చేరువలో ఉన్నారు. మీ లక్ష్యానికి అతి చేరువలో ఉన్నారు. సో ఇప్పుడు కనుక ఇంత చేసి మీరు బ్యాక్ అయిపోతే కనుక అది ఎప్పటికీ మళ్ళీ కష్టంగానే ఉంటుంది. క్లోజ్గా ఉన్నారు కాబట్టి వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా వచ్చి ఇకపై బ్యాక్ అయిపోతే కనుక ఇది నా వల్ల కాదులే, ఇంక నేను చేయలేనులే, నా వల్ల కాదు అనుకుంటే సో ఇంత చేసిన ప్రయత్నం కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓపికతో ఎదురు చూడండి. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు అనుకున్నది సాధించడానికి, మీ కృషికి తగ్గ ఫలితం రావడానికి అతి చేరువలో ఉన్నారు. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి ఇంకొంచెం ఓపిక పట్టి ఇంకొంచెం ఎక్కువ శ్రమ చేస్తే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. అది జాబ్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మేబీ కెరియర్లో కావచ్చు. సో దేని రిలేటెడ్ అయినా మీరు రెజొనేట్ చేసుకోండి. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.